ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమంలో నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము అనే అంశమును ధ్యానిద్దాము. తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నిటిలో నీ కృపాక్షేమములతో మమ్మల్ని నడిపించినందుకై నీకే వందనములు ప్రభువా. నీ పాద సన్నిధిని ప్రేమించేవారుగాను నీ సన్నిధిలో మమ్మల్ని మేము హెచ్చరించుకొని మేల్కొల్పబడుటకు నీ తోడు దయచేయండి. నీ వాక్యానుసారముగా మమ్మల్ని నడిపించండి. నీ వాక్కుతో మాతో మాట్లాడి నీ చిత్తమును మాకు బయలుపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతలు 31 నుండి 9 వరకు. సామెతలు 31 నుండి 3. రాజైన లెమూయేలు మాటలు. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా నేనేమందును, నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసం చేయకుము. రాజకుమారుడును రాజునైన లెమూయేలుకు అతని తల్లి ఉపదేశించిన దేవుని వాక్కు. రాజైన లెమూయేలు ఎవరు అనే విషయం బైబిల్లో స్పష్టత లేదు. ఇశ్రాయేలు రాజైన దావీదు బత్షెబల కుమారుడైన సొలొమోనే లెమూయేలని కొందరు బైబిల్ విశ్లేషకుల అభిప్రాయము. బత్షెబ భక్తిగల క్రైస్తవ తల్లిగా నశించిపోయే ఆత్మల పట్ల భారము కలిగి దేవుని ఆత్మావేశముతో తన కుమారునికి ఉపదేశించిన దేవోక్తి. దేవుని యందు భయము కలిగిన బత్షెబ రాజైన దావీదుచే బలత్కరింపబడినది. ఆమె నిమిత్తం తన భర్త అయిన ఊరియా కూడా చంపబడ్డాడు. సొలొమోను తల్లి అయిన బత్షెబ అతని తండ్రి అయిన దావీదు దుశ్చర్యను భరించినదై తన భర్తను బిడ్డను పోగొట్టుకొని వేదన భరితురాలై దేవుని వద్ద మృక్కుబడులు చేసి వేచియుండి దేవుని యొద్ద నుండి పొందుకున్న కుమారుడు కాబట్టి సొలొమోను ప్రత్యేకమైన వరము జ్ఞాన వివేకములు గల ఆత్మను పొందుకున్నాడు. సొలొమోనుకు యెదిద్యా అనియు లెమూయేలు అని కూడా పేర్లు కలిగి ఉన్నవని గ్రాహ్యమగుచున్నది. తన తండ్రి వలె తన కుమారుని ఉండవద్దని దేవుని ఆత్మశక్తితో పొందుకున్న దేవోక్తిని తన కుమారుడైన సొలొమోనుకు ఉపదేశించినది. నా కుమారుడా నేను కన్న కుమారుడా, మ్రొక్కులు మొక్కి కన్న కుమారుడా, నీ బలము స్త్రీలకు ఇయ్యకు, వారు రాజులను నశింపచేస్తారు, అట్టి వారితో సహవాసం చెయ్యకు నాయనా అని భారభరితమైన హృదయముతో పలుకుచు కుమారునికి హితోపదేశం చేసింది. యోసేపును పాపమునకు ప్రేరేపించిన పొతీఫరు భార్య, యెహోవా దృష్టికి కీడు చేయుటకు ప్రేరేపించిన అహాబు భార్య యెజెబెలు వంటి స్త్రీలు రాజులను నశింపచేయువారే. అట్టి వారితో సహవాసము మనకు తగదని కుమారుని తల్లి హెచ్చరించినది. నేటి దినములలో కూడా ఇట్టి క్రైస్తవ తల్లులు లేవనెత్తబడాలి. సామెతలు 31:4 నుండి 7 వరకు. ద్రాక్షారసము త్రాగుట రాజులకు తగదు, లెమూయేలు అది రాజులకు తగదు. మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరతులు. దీనులకందరికీ అన్యాయము చేయుదురు. ప్రాణము పోవచ్చున్న వానికి మద్యమనీయుడి, మనోవ్యాకులం గలవానికి ద్రాక్షారసమనీయుడి. వారు త్రాగి తమ పేదరికము మరతులు, తమ శ్రమను ఇక తలంచకుందరు. సొలొమోను నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు. ఇంత గొప్ప నీ జనమునకు న్యాయము తీర్చినట్లు బుద్ధి వివేకములు గల హృదయము దయచేయమని దేవునికి మనవి చేసి పొందుకున్నాడు. కాబట్టి ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదని, అట్లే అధికారయుక్తమైన స్థానములో ఉన్నవారికి మద్యపానాశక్తి బొత్తిగా తగదని లెమూయేలుకు తల్లి ఉపదేశించినది. మద్యపానం సేవించిన వారు దేవుని కట్టడలను, దేవునితో వారు చేసిన నిబంధనలను మత్తులో జోగుచూ మరచిపోతారు.
దీనదరిద్రులకు న్యాయమును విచారించరు, అన్యాయమునకు గురి చేస్తారు. కావున మద్యపానమును చేయవద్దని, నీతి న్యాయములతో దేవునితో చేసిన నిబంధనను నెరవేర్చమని తల్లి ఉపదేశించినది. సామెతలు 1:8-23. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను అని వాక్యం. ప్రాణాపాయములో మూర్ఛలేని వారికి, మనోవ్యాకులము మానసిక దౌర్బల్యము గలవారికి, పేదరికముతో కటిక దరిద్రములో ఉన్నవారికి, వారి అవసరతను బట్టి ఆయా సమయాల్లో తగుమాత్రము మద్యమును మందు వలె ఇస్తే వారి మనోవ్యాకులమును పేదరికమును తమ శ్రమను మరచిపోయి ఉపశమనము పొందుతారు. కొంతసేపు నెమ్మదిస్తారు, కానీ అది తాత్కాలికమే. దేవుని ఆశ్రయించి ఆయన సహాయముతో దేవునితో నిబంధన చేసుకొని మద్యపానము నుండి, వ్యాధుల లేముల నుండి శాశ్వతంగా విముక్తి పొందాలి. దేవుని మహిమపరచాలి. నీ పాత అలవాట్లలోనే కొనసాగితే ద్రాక్షారస పానము నిన్ను విక్రింతల పాలు చేస్తుంది. మద్యము సేవిస్తే అల్లరి పుట్టిస్తుంది. త్రాగుబోతులు విందులు విలాసాలకు అలవాటు పడతారు. సుఖభోగములందు వాంఛ కలిగి ఉంటారు. మద్యమునకు మాంసాహారమునకు బానిసలై తమ కష్టార్జితమును వ్యర్థపరుచుకుంటారు. సామెతలు 23:21. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలు ధరించుటకు కారణమగును. దేవుని ఉపదేశమునకు వాక్యమునకు లోబడి మత్తు నుండి వ్యసనముల నుండి వైదొలగాలి. మత్తు అనే బానిసత్వం నుండి విడిపించగల ఒకే ఒక్క శక్తివంతమైన మందు యేసు రక్తమే. సామెతలు 31:8-9. మూగవారికిని దిక్కులేని వారికి అందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఇదే ఆ తల్లి యొక్క ఉద్దేశ్యము మరియు జ్ఞానోపదేశము. నా కుమారుడైన లెమూయేలు, నిన్ను దేవుని నిబంధనలకు దూరము చేసే వ్యర్థమైన వ్యసనముల నుండి కాపాడుకో. ఆత్మలో మెలకువ కలిగి జ్ఞాన వివేకములు గల బుద్ధితో దౌర్బల్యము, అవసరత, అన్యాయము ఎక్కడ చోటు చేసుకుందో అక్కడ మూగవారికి, దిక్కులేని వారికి, అన్యాయములకు గురైన వారికి జ్ఞానము గల నీ నోరు తెరచి న్యాయ తీర్పులు తీర్చి న్యాయము జరిగించు. నీ దేవుని నిన్ను కనిన నీ తల్లిదండ్రులను సంతోషపరచు. ఇదే దేవుని యొద్ద నేను చేసుకున్న మొక్కుబడి. నా మొక్కులు మొక్కి కనిన నా కుమారుడా, నీ తల్లి ఉపదేశమును, దేవునితో నీవు చేసుకున్న నిబంధనను యథార్థముగా నమ్మకముతో నెరవేర్చి దేవుని మహిమపరచమని ఆవేదనతో ఆదేశించిన తల్లి హితోపదేశం. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. నా కుమారుడా, నేనేమందును? నేను కన్న కుమారుడా, నేనేమందును? నా మొక్కులు మొక్కి కనిన కుమారుడా, నేనేమందును? నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపచేయ స్త్రీలతో సహవాసము చేయకము. కంటత వాక్యం. సామెతలు 31:9. నీ నోరు తెరచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకును శ్రమపడు వారికిని దరిద్రులకును న్యాయము జరిగింపుము. వీక్లీ క్విజ్. క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. క్విజ్ను ఫాలో అవ్వండి. 1. ద్రాక్షారసము త్రాగుట డాష్ తగదు. ఏ రాజులకు, బి మంత్రులకు, సి అధికారులకు, డి అధిపతులకు. 2. త్రాగిన ఎడల వారు డాష్ మరతురు. ఏ ఆజ్ఞలను, బి కట్టడలను, సి నియమాలను, డి నిబంధనలను. 3. నీ నోరు తెరచి డాష్గా తీర్పు తీర్చుము. ఏ నీతి, బి అవినీతి, సి న్యాయము, డి అన్యాయము. దేవుడు ఈ కార్యక్రమమును ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. God bless you.